దేవునికి మహిమ కలుగును గాక. రండి, మరి ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు ఇమానుయేల్ పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. వాక్య సందేశాన్ని అందజేస్తారు. సమయాన్ని పాస్టర్ గారికి అప్పగిద్దాము. పాస్టర్ గారు వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ప్రేమపూర్వక ఆహ్వానం. గారండి వందనాలు. వీటిలో ఉన్న దేవుని బిడ్డలైనటువంటి వారందరికీ ప్రభునామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా. అపోస్తల కార్యగ్రంథం, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తల కార్యగ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. 1వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదియా సమరయ దేశముల ఎందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. చిన్నమాట సందేశం కొరకై ప్రార్థన చేసుకుందాం. స్తుతికి కారణభూతుడా, స్తుతికి ప్రశంసనీయుడా, స్తుతికి పాత్రుడిగా, స్తోత్రుడిగా, శుభప్రదమైన నిరీక్షణ కలిగిన యేసయ్య నీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం. మహోన్నతుడు, మహోపకారి, జీవాధిపతి ఈ పాదములకు స్తోత్రం. మితిలేని మీ ప్రేమ చేత గతిలేని మమ్మను ప్రభా, మీ పాదాలు పట్టుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప తరుణం కొరకు స్తోత్రం. రాత్రికాలపు వేళ మా దేహాలకు కావలసిన నెమ్మదిని, నిద్రను మాకు మీరు అనుగ్రహింపజేసి ఈ ఉదయకాల సమయంలో మరొక నూతన శుభదినాన్ని మాకందరికీ మీరు అనుగ్రహింపజేసి జీవాన్నిచ్చి ప్రాణాన్నిచ్చి ఈ ప్రాతకాల సమయంలో శుభోదయంలో మీ పాదాలు పట్టుకొని ప్రార్థించటానికి, పాటలు పాడటానికి, నిన్ను ధ్యానించటానికి, ఎన్ని మాటలు వినటానికి మంచి అవకాశాన్ని మాకందరికీ మీరు అనుగ్రహింపజేసిన దేవా నీ పాదములకు స్తోత్రం. నీ బిడ్డలు ప్రభా ప్రాతకాలంలోనే లేచి తండ్రి చక్కగా పాడటానికి, ప్రార్థించటానికి, బైబిల్ గ్రంథాన్ని చదవటానికి మీరు ఇచ్చిన మంచి తరుణం కొరకై స్తోత్రములు చెల్లిస్తూ కొద్ది నిమిషాలు ప్రభా అల్పుడను అయోగ్యుడను మీ పాదాల చింతకు వస్తూ ఉండగా మీరే కృపతో జ్ఞాపకం చేసుకుంటూ ముందులకై కనపరుస్తూ యేసయ్య అతి ఉన్నతమైన నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాలపు వేళ దేవాది దేవుడు మనందరికీ ప్రాణప్రాప్తిని దేవుడు అనుగ్రహింపజేసి దేవుని సన్నిధిలో, దేవుని సముఖములో ఇలాగ సమకూర్చబడి దేవుని కృపకు, దేవుని సన్నిధి అందరికి ఇచ్చిన దేవాది దేవునికి మనమంతైనా రుణస్థలము. ఆయన సన్నిధిలో ఎన్ని దినాలు గడిపినా, ఎంత సమయం గడిపినా మనకు సంతోషం, సమాధానం దేవుడు అనుగ్రహింపజేయగలిగినటువంటి దేవుడు. అపోస్తల కార్య గ్రంథంలో మనం చదువుకున్నటువంటి లేఖన భాగం మనము గత కాలాలలో ఎన్నో పర్యాయాలు మనం చదివాం. ఎందరో దేవుని భక్తులు, దైవజనులు చెప్తూ ఉండగా మనం వింటూ ఉన్నాం. ఇది దేవుడు ప్రప్రదంగా దేవుడు తన బిడ్డలైనటువంటి వారికి దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆజ్ఞ అని కూడా మనము ఆలోచన చేయగలం. ఆయన భూమి మీదకి వచ్చి, భూమి మీద జన్మించి, పరిచర్యను జరిగించి, దేవుడు తన కార్యాన్ని నెరవేర్చి, తిరిగి లేచి, మరణించి తిరిగి లేచి పునరుత్థానుడై ఆయన వెళ్ళిపోతూ పలికినటువంటి మాట గొప్ప ఆజ్ఞ. దేవుడు కొన్ని ఆజ్ఞ
ఆజ్ఞలను దేవుడు మనకు ఆయన అనుగ్రహింపజేశాడు. పాత నిబంధన గ్రంథంలో 10 ఆజ్ఞలను దేవుడు అనుగ్రహింపజేశాడు, మంచి ఆజ్ఞలను. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా నూతన నిబంధన గ్రంథంలో 2 ఆజ్ఞలు చక్కగా ఆయన తన ప్రజలైనటువంటి వారికి ఆయన జ్ఞాపకం చేశారు. అంత మాత్రమే కాదు కానీ ఆయన వెళ్ళిపోతూ కూడా, ఆయన పరిచర్యను జరిగిస్తూ కూడా కొన్ని ఆజ్ఞలను దేవుడు తన శిష్యులకు ఆయన అనుగ్రహింపజేశాడు. మనకు తెలిసినటువంటి లేఖన భాగాలే. మార్కు సువార్త 16వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో మనం చదివితే, మీరు సర్వసృష్టికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, ప్రకటించే ఆజ్ఞను తన శిష్యులకు ఆయన అనుగ్రహింపజేశారు. రెండవదిగా మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. దేవుని ఆజ్ఞలు, దేవుడు ఆజ్ఞలు, తన శిష్యులకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు. మొదటిది ప్రకటించాలి, రెండవది శిష్యులుగా చేయాలి. మూడవ ఆజ్ఞ ఏంటంటే, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి అపోస్తల కార్య గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, వారు నాకు సాక్షులై ఉంటారు. ఎప్పుడైతే తన శిష్యులు ప్రకటిస్తారో, ప్రకటించిన తర్వాత వారు శిష్యులు అవుతారు. రెండవది, వారు సాక్షులై ఉంటారు. నమ్మిన శిష్యులు ఎలా ఉంటారంటే, వారు నాకు సాక్షులై ఉందరు, సాక్షులై ఉందరు. భూమి మీద దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు జీవించాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆయన ధనవంతుడు, ఆయన శ్రీమంతుడు, ఆయన సర్వాధికారి, ఆయన సర్వసృష్టికి ఆది సంభూతుడైనటువంటి దేవుడు అనే మాటలు మనం చదువుతాం, వాక్య భాగాలు. ఇలాంటి ధనవంతుడైనటువంటి దేవుడు, ఇంత గొప్ప దేవుడు, భూమి మీద ఏమీ ఆయన తన ఆస్తిని ఆయన సమకూర్చుకోలేదు. ఆయన పరిచరణ జరిగిస్తూ ఉన్నాడు, ఆస్తిని ఆయన సమకూర్చుకోలేదు. బైబిల్ గ్రంథంలో మనం చదివితే మార్కు సువార్త కావచ్చు, లూకా సువార్త కావచ్చు, ఆయన రాత్రంతయు పగలంతయు బోధించాడు, రాత్రంతయు ప్రార్థనలో గడిపాడు. ఎక్కడ ప్రార్థనలో? పగలేమో ప్రజల మధ్య, రాత్రులేమో అరణ్యములో, కొండల మీద, గుట్టల మీద ఆయన ప్రార్థనలో గడిపాడు. ఆయన ఏ విధానములో సంపాదన అనేది సంపాదించుకున్నది అంటూ ఏదీ లేదు భూమి మీద. ఒకవేళ భూమి మీద సంపాదించుకున్నాడు అంటే శిష్యులను ఆయన సంపాదించుకున్నాడు, అదే ఆయన ఆస్తి. ఆయన ఆస్తి ఎవరు అంటే శిష్యులే. భూమి మీద ఈనాడు అనేక మందిని మనం గమనించవచ్చు, కానీ ప్రభు ఆస్తి ఎవరు అంటే శిష్యులే. శిష్యులకు దేవుడు ఏమిచ్చాడు అంటే సువార్తను ఇచ్చాడు. మీరు సువార్తను ప్రకటించండి. శిష్యులకు కూడా ఆయన ఆస్తిని పంచివ్వలేదు, దేన్ని పంచివ్వలేదు. ఆయన ఏ విధంగా అయితే ప్రకటించాడో, ఏ విధంగా అయితే గ్రామాలు తిరిగాడో, అదే విధంగా శిష్యులకు ఇచ్చినటువంటి ఆస్తి కూడా ఏంటంటే సువార్త అనేటువంటి పరిచర్యను దేవుడు తన శిష్యులకు ఆయన ఇచ్చి వెళ్ళిపోయాడు. గమనిస్తూ ఉంటే ఇక్కడ మొదటిది ఆజ్ఞ సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. రెండవది మత్తయి సువార్త 28:19, సమస్త జనులను శిష్యులుగా చేయుడి. శిష్యులుగా చేసినప్పుడు వారు ఏం చేయాలి? వారు నాకు సాక్షులై ఉందురు. అలాగూ దేవుడిని బిడ్డలైనటువంటి వారు సువార్తను ప్రకటిస్తూ దేవుడు వారికి ఇచ్చినటువంటి భారాన్ని, బాధ్యతను వారు నెరవేరుస్తున్నటువంటి విధానాన్ని మనం గమనిస్తాం. చివరి మాటలు
ఆయన వెళ్ళిపోతూ పలికినటువంటి చివరి మాటలు, ఇచ్చినటువంటి ఆజ్ఞలను మనం గమనిస్తాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోనే అదే అపోస్తల కార్య గ్రంథంలో మనం చదివితే 11వ అధ్యాయం 6వ వచనములో ఒక చక్కటి మాటను మనం గమనిస్తాం. వారు ప్రకటిస్తూ ఉన్నప్పుడు, వారు దేవుని మాటలు అందిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమయ్యారు అని మనం గమనిస్తే 11వ అధ్యాయం అపోస్తల కార్య గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం. దాని వైపు నేను తేరి చూచి పరీక్షింపగా భూమి యందుండు చతుష్పాద జంతువులను, అడవి మృగములను, ప్రాకటి పురుగులను, ఆకాశ పక్షులను నాకు కనపడెను. ఆమేన్. 25 చదవండి. అంతటా అతడు పౌలును వెదుకుటకు తర్షునకు వెళ్ళి అతనిని కనుగొని అంతియోక్యకు తోడుకొని వచ్చెను. ఆమేన్. అంత్యోకు తోడుకొని వచ్చాను అనే మాట మనం గమనిస్తాం. దానికంటే ముందుగా ఒక చక్కటి మాటను గమనిస్తే, మొట్టమొదటిగా అంత్యోకయలో ప్రజలు, శిష్యులు క్రైస్తవులయ్యిరి అనే మాట మనం గమనిస్తాం కదండి. అంత్యోకయలో శిష్యులు ఏమయ్యారు అంటే క్రైస్తవులను పిలువబడ్డారు కదండి. ప్రకటించమని దేవుడు చెప్పాడు. వారు ప్రకటిస్తూ ఉన్నప్పుడు శిష్యులయ్యారు. ఆ శిష్యులు ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఏమయ్యారు అంటే వారు క్రైస్తవులయ్యారు. గమనించారా? చక్కటి మాటను దేవుడు మనకు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వారు ప్రకటిస్తూ ఉన్నారు, శిష్యులే గాని వారు క్రైస్తవులుగా, అంత్యోకయలో మొట్టమొదటిసారిగా శిష్యులు క్రైస్తవులుగా పిలువబడిరి. దేవుడు వారికి చక్కటి హోదాను, చక్కటి మాటను దేవుడు వారికి అనుగ్రహింపజేశారు. మరలా మొదటి అధ్యాయం 8వ వచనంలోనికి మనం వస్తే చాలా సంగతులు ఇందులో మనకు మంచి మాటలు దేవుడు మనకు ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఈ అపోస్తల కార్య గ్రంథములో చాలా విశేషమైనటువంటి సంగతులను దేవాతి దేవుడు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు అపోస్తలుడైన పౌలు ద్వారా. కార్యముల గ్రంథం అని కూడా ఈ గ్రంథానికి మరొక పేరు. ఈ గ్రంథంలో విశేషమైనటువంటి సంగతులు చాలా ఉన్నాయి. దాదాపుగా యెరూషలేము నుండి రోమా వరకు విస్తరించినటువంటి సువార్త ఇందులో అపోస్తల కార్య గ్రంథంలో మనకు కనపడుతుంది. 32 దేశాల గురించి, 54 పట్టణాల గురించి, 9 మధ్యధరా సముద్ర దీవులను గురించి, 95 మంది వ్యక్తుల పేర్లను, అనేక మంది ప్రభుత్వ ఉద్యోగాలను, వారి పాలనను వివరంగా వివరించినటువంటి గ్రంథం అపోస్తల కార్య గ్రంథం. చక్కటి అపోస్తలుడైన పౌలు భారము కలిగి, బాధ్యత కలిగి సువార్తను ప్రకటించినటువంటి విధానం ఇందులో మనకు కనపడుతూ ఉంది. చాలా సంగతులు చాలా ఉన్నాయి. ప్రభు చిత్తమైతే వాటిని మనము ప్రతి వారం అపోస్తల కార్య గ్రంథం నుంచి మనం ధ్యానం చేద్దాం. మొదటి అధ్యాయం 8వ వచనంలో మనం చదివినటువంటి మాటను మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఒక చక్కటి మాట మనం గమనిస్తూ ఉన్నాం. మైనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు అంటే శక్తి నొందుదురు. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మన మీదికి వస్తూ ఉందో, మనల్ని ఆవరిస్తూ ఉందో, మనము శక్తి నొందుతాము. ఆనాడు వారు శక్తి నొందారు. ఆ శక్తి వలన మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశముల ఎన్నంతటా భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పెను. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వారి మీదకి వచ్చిందో వారికి శక్తి వచ్చింది అనేడే కాదు, నేడు కూడా దేవుడు మనమును కూడా పరిశుద్ధాత్మతో ఆయన నింపి తన కార్యాలను ఆయన
జరిగిస్తూ ఉన్నాడు. దేవుడు ఇక్కడ ఉన్నటువంటి మాటలను మనం గమనిస్తూ ఉన్నప్పుడు యెరూషలేము ఉంది, యోదయ అనేటువంటి ప్రాంతం ఉంది, కనపడుతూ ఉంది. అంత మాత్రమే కాదు, సమరయ దేశముల ఎందంతటా అంటూ బూదిగంతముల వరకు అనే మాటలు మనకి ఇక్కడ కనపడతాయి. ఆనాడు 12 మంది శిష్యులకు దేవుడు ఈ భారాన్ని దేవుడిచ్చాడు. వారికి సీట్లు వేసి మీరు ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రదేశాలలో మీరు సువార్తను ప్రకటించండి అని వారికి దేవుని ఆజ్ఞ మితిమీరకుండా వారికి ఎక్కడైతే సువార్తను ప్రకటించాలని ఆ సీట్లలో వచ్చిందో, ఆ పేరు వచ్చిందో, వారు ప్రతి ఒక్కరు దేశాలుగా వారు వెళ్ళిపోయారు. మరొక విశేషమైనటువంటి సంగతి కూడా మనం ఆలోచన చేస్తే, ప్రపంచపు నడిబొడ్డున ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించారు. ప్రపంచపు నడిబొడ్డున ఎక్కడో కోపున పుడితే కొన్ని ప్రాంతాలకు దేవుని సువార్త విస్తరించేది. ప్రపంచపు నడిబొడ్డున ఆయన పుట్టాడు కాబట్టే ప్రతి దేశం, ప్రతి రాష్ట్రం, ప్రతి గ్రామం సువార్త వెళ్ళగలిగింది. ఉదాహరణగా ఒక చిన్న వాగులో కావచ్చు, చిన్న కుంటలో కావచ్చు, దాని మధ్యలో ఒక చిన్న రాయి మనం వేస్తే ఆ రాయి తొనుకు అలాగు వెళ్ళి చుట్టూ ఉన్నటువంటి ఆ దరికి చేరుతూ ఉంది. ఆ తొనుకు అలాగు కదిలిపోతూ ఉంది. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ప్రపంచపు నడిబొడ్డులో ఆయన జన్మించాడు కాబట్టి ప్రతి దేశానికి సువార్త వెళ్ళగలిగింది, ప్రతి రాష్ట్రానికి సువార్త వెళ్ళగలిగింది. ఆ రాష్ట్రాలలో ఉన్న ప్రతి గ్రామానికి దేవుని సువార్త వెళ్ళగలిగింది. ఆ గ్రామమే కాదు, అడవుల్లో మారుమూల ప్రాంతాల్లో కూడా సువార్త వెళ్ళగలిగింది. దేవుని సంకల్పం, దేవుని చిత్తం, దేవుని ఆలోచన ఎంత గొప్పదో మనం అక్కడ ఆలోచన మనం చేయగలం. అక్కడ ఉన్నటువంటి మాటను మనం గమనిస్తూ ఉన్నప్పుడు వారు శక్తి నొందుతారు, మీరు వెళ్ళండి అని ఆయన తన బిడ్డలకు ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు కానీ భూమి మీద విశ్వసించి నమ్మి రక్షించబడి పాపాలు ఒప్పుకొని బాప్తీసం తీసుకున్న ప్రతి వారిని దేవుడు చెప్పినటువంటి మాట, మీరు సువార్తను ప్రకటించండి, మీ ద్వారా ఎవరో ఒకరు దేవుని రక్షలోనికి వస్తారు. కొద్ది కాలాల క్రితం దైవజనులు, పెద్దలు, ప్రభు మహిమలో ఉన్నటువంటి దైవజనులు ఆర్ఆర్కే మూర్తి గారు విశ్వాని కార్యక్రమంలో ఒకరోజు చెబుతూ ఉండగా విన్నాను. ఒక వ్యక్తిని అడిగాడంట, అయ్యా యేసు ప్రభు నమ్మి ఎన్ని సంవత్సరాలు అయింది అంటే, అయ్యగారు 40 సంవత్సరాలు అయిందండి, లేక 30 సంవత్సరాలు అయిందండి అని చెప్పాడంట. అలాగైతే ఎవరినైనా ఈ 30 సంవత్సరాలలో 40 సంవత్సరాలలో ఎవరినైనా దేవుని సన్నిధికి నీవు తీసుకుని వచ్చావా? ఒక్కరికైనా సువార్తను నువ్వు చెప్పావా? యేసు ప్రభు దేవుడు, ఆయన నీ కొరకు మరణించాడు, నీ కొరకు వచ్చాడు, నీ కొరకు వచ్చి మరణించి పునరుత్థానమై మరలా నీ కొరకు రాబోతూ ఉన్నాడని ఎవరికైనా చెప్పావా అంటే, చెప్పలేదయ్యా అన్నాడంట. అప్పుడు ఆ భక్తుడు, దైవజనుడు అన్నాడంట, ఇక నువ్వెందుకయ్యా, చనిపోవటం మేలు కదా, నీ ద్వారా ఏం మేలు జరిగింది దేవునికి? నోరు మెదపకుండా, నోరు అలాగే నీ నోట్లో నుంచి ఒక మాట కూడా రాకుండా, నీ ద్వారా కార్యం జరగకుండా ఎందుకు నువ్వు బ్రతకటం అని మాట్లాడాడు అంట. ఎందుకంటే మనము రక్షించబడిన నాటి నుండి మొదటి దినాలలో అంత అనుభవం లేకపోయినా దేవుడు కొన్ని దినాల తర్వాత అంతో ఇంతో జ్ఞానాన్ని, అనుభవాన్ని, సువార్తను ప్రకటించాలి, ఆ జ్ఞానాన్ని దేవుడు మనకు ఆయన అనుగ్రహింపజేస్తాడు.
కాబట్టి దేవుని సువార్తను ప్రకటించాలి. దేవుని మాటలు ఇతరులకు చెప్పేవారిగా మనం ఉండాలి. మనం నమ్మినాం, సంతోషం. మన కుటుంబం కూడా నమ్మాలి. మన ద్వారా ఎవరినో ఒకరిని స్థానిక సంఘంలో మనం తీసుకొని రావాలి. ఎవరో ఒకరికి మనం సువార్త ప్రకటించాలి. మన ద్వారా ఒక ఆత్మైన, నశించిపోతున్న ఆత్మైన దేవుని సన్నిధికి రావాలి. ఆత్మ ద్వారా దేవుడు మనల్ని ఆయన దీవిస్తాడు. మనం ఏదో ఒక విధానంలో దేవుని సువార్తను ప్రకటించాలి. ఒక ఆత్మనైనా దేవుని సన్నిధికి తీసుకొని రావాలి. అలాగూ ఉండగలిగితే ఆనాడు శిష్యులకు ఇచ్చాడు భూమి మీద, ఈనాడు మనకు కూడా దేవుడు అనుగ్రహింపజేశాడు. అలా ఇచ్చినటువంటి దానిలో నుండే భక్తుడైన తోమ, అపోస్తుడైన తోమ భారతదేశానికి, మన ఇండియాకు ఆయన వచ్చాడు. మొదటిగా కేరళకు వచ్చాడు, తర్వాత తమిళనాడు వచ్చాడు. గొప్ప సువార్తను ఆయన ప్రకటించాడు. ఆయన వేసినటువంటి సువార్త విత్తనాలే ఈనాడు మొలకలుగా, పెద్ద చెట్లుగా, మహావృక్షాలుగా ఈనాడు భారతదేశం విస్తరించిపోయింది. ఆయా రాష్ట్రాలలో, గ్రామాలలో, పట్టణాలలో విస్తరించిపోయింది దేవుని సువార్త. ఆనాడు చెప్పాడు కాబట్టి ఆయన ఈ భారతదేశానికి వచ్చాడు. సువార్తను చెప్పగా కొందరు నమ్మారు, కొందరు సువార్త చెప్పగా మరికొందరు నమ్మారు. వారు చెప్పగా అనేకులు దేవుని బిడ్డలుగా తీర్చబడ్డారు. అలాగూ వారు వేసినటువంటి విత్తనములో నుంచి వచ్చినటువంటి వారమే నీవు, నేను, మనందరము కూడా అలాగూ రక్షించబడి దేవుని నమ్మి ఈ ప్రాతకాల సమయంలో, ఉదయకాల సమయంలో దేవుని సముఖములో ఇలాగూ జూమ్ మీట్ ద్వారా అనేకులకు కావచ్చు మన ఆధ్యాత్మికంగా బలపడటానికి, శక్తిని పొందటానికి, నేర్చుకోవటానికి ఇదొక చక్కటి అవకాశం. ఎంతోమంది మీట్లో మంచి దేవుని వాక్యాలు అంశాలుగా ప్రకటిస్తూ ఉన్నప్పుడు, తెలియజేస్తూ ఉన్నప్పుడు తెలియనటువంటి విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం, ఆనందిస్తూ ఉన్నాం, సంతోషిస్తూ ఉన్నాం. ఒకరి ద్వారా ఒకరు దేవుడు మనందరితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. తద్వారా మనకు సంతోషం, తెలియనటువంటి విషయాలు మనం తెలుసుకోవటం. దేవునికి స్తోత్రం. అలాగూ దేవుడు వారికి చెప్పమని చెప్పాడు. ఈనాడు మనకు కూడా అట్టి భారాన్ని దేవుడు మనకు ఆయన అనుగ్రహింపజేశాడు. శక్తి నొందినటువంటి వారు ఊరుకోలేదు. వారు సువార్తను ప్రకటించారు. ప్రభుని గురించి ఒక చక్కటి మాట అపోస్తుడైన పేతురు అంటాడు కదా, 4వ అధ్యాయం, అపోస్తుల కార్యగ్రంథం 4వ అధ్యాయం 19వ వచనం చదవండి. 4వ అధ్యాయం 19వ వచనంలో ఒక చక్కటి మాటను అపోస్తుడైన పేతురు అంటాడు. బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించి, అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. ఆమేన్. గమనించారా? దేవునికి స్తోత్రం. చక్కటి మాట. ఒక సందర్భాలలో ఆయన ఎవరో నాకు తెలియదు అని ముమ్మారు అబద్ధమాడిన పేతురు, నువ్వు ప్రభు శిష్యుడవు కదా అని అక్కడున్నటువంటి వారంటే, ఆయన ఎవరో నాకు తెలియదు. ఆఖరికి ఒక చిన్న పాప దగ్గర కూడా బొంకినటువంటి వాడు, అబద్ధమాడినటువంటి వాడు. ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడు, ఆధ్యాత్మిక సంగతులు తెలుసుకున్నప్పుడు, ఎప్పుడైతే ప్రభు ఉన్నంత వరకు అలాగూ ఉన్నారు, ఎప్పుడైతే ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయాడో, ఒక గర్జించు సింహం వలె వారికి అప్పగించినటువంటి పనిని వారు విస్తరింపజేశారు. ఒకప్పుడు నాకు తెలియదు అన్నటువంటి వ్యక్తి పేతురు 19వ వచనంలో ఒక చక్కటి మాటను మనం గమనిస్తూ, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. గమనించారా? ఆత్మలను
ఉజ్జీవాన్ని మనకు పురిగొల్పునిచ్చే మాట ఈ మాట. నిజంగా దేవుని మాట వినుట కంటే వారేమో సువార్తను ప్రకటించవద్దు, మీరు ప్రకటించవద్దు, ఏం మాట్లాడకూడదు, మీరు మాట్లాడకూడదు. చూడండి 18వ వచనం చదవండి. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. మాట్లాడకూడదు, బోధించకూడదు. ఎవరి గురించి? యేసు ప్రభువును గురించి మీరు మాట్లాడకూడదు, బోధించకూడదని అధికారులు, వారంటే అపోస్తలుడైన పేతురు, యోహానులు అన్నారు, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి కదండి. అలాగైతే దేవుడు ఏం చెప్పాడు? సువార్తను ప్రకటించండి, శిష్యులుగా చేయండి, నాకు సాక్షులై ఉండండి, నాకు సాక్షులుగా చేయండి అంటే ప్రజలేమో అధికారులేమో మీరు నోరు ఇప్పకూడదు, మాట్లాడకూడదు, బోధించకూడదు అన్నారు. పేతురు అన్నాడు, ఇది న్యాయమా? దేవుని దృష్టికి న్యాయమా? దేవుడు మాకు ఆజ్ఞాపించాడు, మాకు ప్రకటించమని చెప్పాడు, సువార్తను విరివిగా చేయమని చెప్పాడు. మేము ఆయనకు సాక్షులం, మేము విన్న దానిని, చూసిన దానిని, మేము కనులారా ఏదైతే చూసామో, చెవులారా ఏదైతే విన్నామో, ఏదైతే మేము గ్రహిస్తూ ఉన్నామో దానిని మేము చెప్పకుండా ఉండలేము. అపోస్తలుల కార్యగ్రంథం 16వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తే పౌలు శీలలు చెరసాలలో వేసినప్పటికీ కూడా కాళ్ళు చేతులు బంధించబడ్డాయి, బొండాలు వేయబడ్డాయి, కానీ వారి నోరు ఊరుకోలేదండి. రాత్రంతయు దేవుని గురించినటువంటి వారు స్తుతిస్తూ ఉన్నప్పుడు, పాటలు పాడుతూ ఉన్నప్పుడు చెరసాల బద్దలాయను అనే మాట మనం అక్కడ గమనిస్తాం. వారి నోరు ఊరుకోలేదు, శ్రమలో ఉన్నారు, బాగా హింస పెట్టినటువంటి వారు, కొట్టినటువంటి వారు, అయినా దెబ్బలు లెక్క చేయలేదు, ఆ సంఖ్యలు అడ్డు రాలేదు. స్తుతించాలి దేవుని బ్రతికినంత కాలం, ప్రాణం ఉన్నంత కాలం దేవుని గూర్చినటువంటి సంగతులు మేము తెలియజేయాలని వారు సాహసించారు. పేతురు భక్తుడు మరొక పర్యాయం ఒక మాట అంటాడు, అయ్యా మేము ఎక్కడికి వెళ్ళగలం? నీవే నిత్య జీవమైనటువంటి మాటలు కలిగినటువంటి వాడవు, మేము ఎక్కడికి వెళ్ళగలం? చక్కటి మాట కదండి, హృదయాలను హత్తుకునే మాట. మేము ఎక్కడికి వెళ్ళగలం అయ్యా? మా తండ్రి నీవే, మా తల్లి నీవే, మా బంధువు నీవే, అన్నీ ఉన్నాయి కానీ మేము ఎక్కడికి వెళ్ళలేం. అన్నిటిని వదిలిపెట్టి వచ్చాం, అన్నిటినీ విడిచిపెట్టి వచ్చాం, ఇవి మాకు వద్దు అని అసహించుకొని మేము వచ్చాము. మేము ఎక్కడికి వెళ్ళగలం? నీవు నేను నమ్మిన మనందరం కూడా, లోకంలో ఉన్నటువంటి వారందరూ దేవుడు అప్పగించినటువంటి పనిని నమ్మకంగా చేయగలిగితే అనేకులను నశించిపోతున్న ఆత్మలు, నిత్య నరకాగ్ని గుణానికి దగ్గరైన ఆత్మలను సజీవుడైన దేవుని సన్నిధిలో చేర్చే భాగ్యం దేవుడు మనందరికీ ఆయన అనుగ్రహింపజేశాడు. మనం ఎక్కడికి వెళ్ళగలం? బాధ వచ్చింది, ఇరుకు వచ్చింది, ఇబ్బందులు వచ్చాయి, వ్యాధివాదులు వచ్చాయి, సమస్యలు వచ్చాయి. ఎవరిని ఆశ్రయించగలం? ఎవరి దగ్గరికి వెళ్ళగలం? సహాయం చేసేవారు చేయవచ్చు, మాట తీరుగా, లేక ఏదో ఒక ఆర్థికంగా, కానీ ఎన్ని దినాలు చేస్తారు? ఎంత సమయం చేస్తారు? ఎల్లప్పుడూ సహాయం చేసేవాడు దేవుడే. ఎల్లవేళలా ఎప్పుడు మోకరిల్లి ప్రభు సన్నిధిలో గడిపిన, కన్నీరు గార్చిన,
ఆయన మాత్రమే మనకు సహాయం చేయగలడు. విశ్వసించిన మనము మనుషులను ఆశ్రయించటం కంటే దేవుని ఆశ్రయించటం, దేవుని దగ్గర మన సమస్యలు పెట్టటం, మనం ఎలా ప్రకటించాలో, ఎలా చెప్పాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎవరికి చెప్పాలో దేవుడు మనకు జ్ఞానాన్ని ఇస్తాడు. చాలా సంగతులు ఉన్నాయండి, చాలా సంగతులు ఉన్నాయి. అలాగే ఇక్కడ యెరూషలేము అని ఉంది కదా, యెరూషలేము అనగా స్థానిక సంఘం. ప్రప్రదంగా స్థానిక సంఘములో మనము ప్రకటించాలి. స్థానిక సంఘం ఆనాడు యెరూషలేము, ఈనాడు మనం నివసిస్తూ ఉన్నాం. మన గ్రామంలో, పట్టణములో ఉన్న స్థానిక సంఘములో మనము దేవుని మాటలు అందించే వారిగా మనం ఉండాలి. ఇందులో గొప్ప విషయాలు, గొప్ప సంగతులు మనకు దాగి ఉన్నాయి. చాలా విషయాలు మనం ధ్యానం చేస్తే వ్యక్తిగతంగా, మనందరము ధ్యానం చేస్తే వ్యక్తిగతంగా చాలా విషయాలు ఇందులో నుంచి మనకు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు కొన్ని విషయాలను మనకు దేవుడు జ్ఞాపకం చేస్తారు. నేను అలాగూ వారిని క్లుప్తంగా ధ్యానం చేద్దాం. స్థానిక సంఘంలో నుండి నీవు నమ్మిన, లేక నీవు ఎక్కడైతే స్థానిక సంఘానికి కట్టుబడి ఉన్నావో, ఎక్కడ ప్రభువును ఆరాధిస్తూ ఉన్నావో ఆ స్థానిక సంఘము నుండి యోదయ అనే ప్రాంతం, అనగా నీ స్థానిక సంఘము నుండి కొన్ని కిలోమీటర్ల దూరం లేక కొంత దూరం వెళ్ళి దేవుని మాటలు అందించేవాడిగా నీవు ఉండాలి. స్థానిక సంఘం ద్వారా సువార్తను ప్రకటించాలి. వ్యక్తిగతంగా అక్కడ ఆ విధానం చాలా మందికి నాడు కనిపించట్లేదు, కానీ స్థానిక సంఘాల ద్వారా దేవుని మాటలు, దేవుని సువార్తను ప్రకటించాలని అపోస్తల కార్యగ్రంథం 13వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. స్థానిక సంఘం, యోదయ, ఇతర గ్రామాలు, సమరయ ఇంకొంచెం దూరం అక్కడ నుండి కదండి బోధిగంతముల వరకు రాష్ట్రాలు, దేశాలు, ఇతర రాష్ట్రాలు అలాగూ వెళ్ళగలిగితే, అలాగూ వెళ్ళి సువార్తను ప్రకటించగలిగితే దేవునికి మహిమ, చెప్పేవారికి దీవెనకరం. అలాగూ దైవజనులు దండాజయ్య గారు ఆయా ప్రాంతాలు, ఆయా రాష్ట్రాలు అలాగూ వెళ్ళగలుగుతూ ఉన్నాడు. దేవుడు తనకిచ్చినటువంటి భారం, దేవుడు తనకిచ్చినటువంటి బాధ్యత, కష్టమైన నష్టమైన వెళ్ళగలుగుతూ ఉన్నారు. అలాగ వెళుతూ ఉన్న దైవజనుని నిమిత్తం మనకు అవకాశం ఉంటే వెళ్ళొచ్చు. మత్తయి సువార్తలో మనం జ్ఞాపకం చేసినట్లుగా మీరు వీలైతే వెళ్ళండి, వెళ్ళగలిగితే వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపించండి కదండి. దేవుడు అనాడిచ్చినటువంటి చక్కటి మాట. వెళ్ళగలిగితే వెళ్ళవచ్చు. మనం ఇతర ప్రాంతాలకు వెళుతూ ఉన్నాం, వెళ్ళగలుగుతూ ఉన్నాం. కానీ ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలు వెళ్ళేవారిని ప్రోత్సహించాలి, వెళ్ళేవారి కొరకు ప్రార్థించాలి, వెళ్ళేవారిని మనము ఆదుకోవాలి. అలాగుంటే మనం ఇచ్చినటువంటి దానిని బట్టి, మనం చేసిన ప్రార్థనను బట్టి వారు అనేక ప్రాంతాలు వారు వెళ్ళగలుగుతారు. వారు అనేక ప్రాంతాలకు దేవుని స్వార్థను వారు అందించగలరు. అందిస్తూ ఉన్నారు. మనం నివసిస్తున్నటువంటి ప్రాంతంలో మనము దేవుని సువార్తను ప్రకటించాలి. ఆ భారం ఆనాడు శిష్యులకు ఇచ్చాడు. ఈనాడు నమ్మిన నాటి నుండి దేవుని జ్ఞానాన్ని పొందుకున్న, పరిశుద్ధాత్మను పొందుకున్న మనములను కూడా దేవుడు ఇస్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే, మీరు వెళ్ళండి కదండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కదండి.
8వ అధ్యాయం అపోస్తుల కార్యగ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనంలో మొదటి వచనాన్ని మనం చదివితే ఇక్కడ ఒక చక్కటి మాటను మనం గమనించవచ్చు. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి కదండి. స్టెఫను విషయం అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రభు చిత్తమైతే ముందు వారి గురించి కూడా మనం ధ్యానం చేయవచ్చు. 4వ వచనం, కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. మంచి మాట. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. వారు వెళుతున్న ప్రతి మార్గములో, వెళుతున్న ప్రతి గ్రామములో, వెళుతున్న ప్రతి గృహాల మధ్య, గ్రామాలలో, మారుమూల ప్రాంతాలు కావచ్చు, పట్టణాలు కావచ్చు, వారు ఏం చేశారంటే వాక్యాన్ని ప్రకటించుచు సంచారం చేసిరి. ఒక ప్రాంతంలో వారు నివసించలేదు. ఈ ప్రాంతంలో సువార్త ప్రకటించారు, మరొక ప్రాంతం వెళ్ళారు. అక్కడ ప్రకటించారు, అయిపోయింది, మరొక ప్రాంతం. అంటే వారు విస్తరిస్తూ ఉన్నారు. విస్తరించిన పరిచర్య. ప్రభునందు ప్రేమైన దైవ జనాంగం, ఉద్యోగంలో ఉంటే నువ్వు ట్రాన్స్ఫర్ అయ్యే ప్రతి గ్రామములో దేవుని సువార్తను ప్రకటించాలి. అది నీ భారం, నీ బాధ్యత. ఆనాడు యెరూషలేములో హింస జరిగింది. భయపడ్డారు. 7వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయవచ్చు. హింస జరిగినప్పుడు వాళ్ళు చెదిరిపోయారు. దేశమంతటా చెదిరిపోయారు. చెదిరిపోయిన వారు మాకెందుకులే అనుకోలేదు. మా ముందు చంపబడ్డాడు, హతసాక్షి చేయబడ్డాడు, మాకు కూడా అదే గతి వస్తుందేమో అని వారు భయపడలేదు. వారు దాగుకోలేదు. దేవుని సంకల్పం, దేవుని చిత్తం కదండి. చెదిరిపోయినా వారు సువార్తను వారు ఆపలేదు. భయపడ్డారే గాని ఆ భయం ఇంకా ధైర్యాన్ని ఇచ్చింది. ఆ ధైర్యం ద్వారా వారు దేవుని పరిశుద్ధాత్మ అనే శక్తిని పొందుకున్నారు. కాబట్టి వారు వెళ్ళిన ప్రతి గ్రామం, వారు వెళుతున్న ప్రతి పట్టణం, వారు వెళుతున్న ప్రతి ఇంటిలో వారు ఏం చేశారంటే సువార్తను వారు ప్రకటించారు, సంచారం చేశారు అనే మాట. చెదిరిపోయారు కానీ వారు చెడిపోలేదు. చెదిరిపోయారు కానీ వారు సువార్తను ప్రకటించారు. మనము కూడా, మన మీద దేవుడు భారాన్ని, బాధ్యతను దేవుడు మనకు ఆయన ఇచ్చాడు. మనం వెళ్ళిన ప్రతి స్థలములో అవకాశం ఉన్నా, అవకాశం లేకపోయినా అవకాశాన్ని తీసుకొని, అవకాశాన్ని కల్పించుకొని దేవుని మాటలు అందించాలి, సువార్తను అందించాలి. అందుకే కదా దేవుడు మనమును బ్రతికిస్తూ ఉన్నాడేమో. అందుకేనేమో దేవుడు మనకు ఇంకా ఆయుష్ను దేవుడు మనకు ఆయన అనుగ్రహింపజేస్తున్నాడు. అందుకే క్రైస్తవ సునాద కీర్తన పాటల పుస్తకములో ఒక చక్కటి పాటను మనము పాడుకుంటే 591వ పాట, ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు సహనముతో, సత్యవాక్యము ధ్యానించుచు సమయమునందు అసమయమునందు. 2వ చరణం. 3 చరణాలు ఉన్నాయి, మంచి చరణాలు. తల్లిదండ్రులు తరిమేసిన, అన్నదమ్ములు త్రోసేసిన, తల్లిదండ్రులు తరిమేసిన, అన్నదమ్ములు త్రోసేసిన, కదలక యేసుని అడుగులలో తడబడకుండా నడిచేదను, కదలక యేసుని అడుగులలో తడబడకుండా నడిచేదను, మరణము
నన్ను వెంటాడినా ప్రాణము నాలో ఉన్నంత వరకు, మరణము నన్ను వెంటాడినా ప్రాణము నాలో ఉన్నంత వరకు, ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు సహనముతో. దేవుడు మనకిచ్చినటువంటి భారం, దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత, కుటుంబం బాధ్యత ఉంది, ఉద్యోగ బాధ్యత ఉంది. ఇన్ని బాధ్యతలు మించినటువంటి బాధ్యత ఏంటంటే దేవుని సువార్తను ప్రకటించటమే, దాన్ని విస్తరింప చేయటమే. ఆనాడు శిష్యులకు దేవుడు ఇచ్చాడు, ఈనాడు మనకు కూడా దేవుడు అటు గొప్ప ధన్యతను దేవుడు మనకు ఆయన అనుగ్రహింపజేశాడు. ఇచ్చిన ఆ ధన్యతను, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను దాన్ని పక్కన పెట్టకుండా దాన్ని వాడి అనేకులకు సువార్తను ప్రకటిస్తే వారు దేవుని కొరకు ఎంతగా ప్రయాసపడ్డారో, వారు ఎంత వరకు దేవుని కొరకు ఆరాటపడ్డారో, తిన్నా తినకపోయినా, కట్టుకున్నా కట్టుకోకపోయినా మేము దేవుని సువార్తను ప్రకటించాలి, దేవుని ఆజ్ఞను మేము పొందుకున్నామని వారు సింహాల వలె అలయక సొలయక పరిగెడుతూ పంపబడుతూ దేవుని స్వార్థను ప్రకటించారు. ప్రభునందు ప్రేమైన దైవ జనాంగము, అల్పులమైన మనకు కూడా ఇంత గొప్ప భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు ఆయన అనుగ్రహింపజేశాడు. మన ఇంటికి వచ్చేవారిని పోయేవారిని దేవుని సువార్తను మనం చెప్పవచ్చు. పేపరు అబ్బాయికి చెప్పవచ్చు, పాలు పోసే అబ్బాయికి చెప్పవచ్చు, కూరగాయల అమ్మే తల్లికి చెప్పవచ్చు, అక్కకు చెప్పవచ్చు. మన ఇంటికి వచ్చే మనము నిత్యావసరాలు తీర్చుకునే ప్రతి ఒక్కరికి దేవుని సువార్తను ప్రకటించవచ్చు. వారే మన దగ్గరికి వస్తారు. అంత మాత్రమే కాదు, ఇతర కుటుంబ సభ్యులకు, ఇతర బంధువులు, రక్త సంబంధి అందరికీ దేవుని సువార్తను మనము ప్రకటించవచ్చు. ప్రకటిస్తే దేవుడు మనల్ని నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసాల అని ప్రభు సముఖములో, ప్రభు సన్నిధిలో మెచ్చుకొని అభినందనలు ఉంటాయి, అభినందిస్తాడు, ప్రశంసలు ఉంటాయి. దశలోనికి రాసిన మొదటి పత్రికలో మనం చదివితే, మొదటి అధ్యాయంలో మనం చదివితే, ఆయన మహిమలో మనం చేర్చబడినప్పుడు, ఆయన మహిమలో మనం ఉన్నప్పుడు ఆయన మహిమనిస్తాడు, ఆయన మనల్ని ప్రశంసిస్తాడు. అంత మాత్రమే కాదు కానీ మనల్ని ధైర్యపరుస్తాడు. ఎంత గొప్ప మాట అందులో ఉంది అంటే దాన్ని మనం ధ్యానం చేస్తే, ఒక్క దేవుని సువార్తను చిన్న మాటలు చెబితే దేవుని ద్వారా మనం అభినందించబడతాం. కాబట్టి ఆనాడు శిష్యులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించండి, ఇలా మీరు శిష్యులుగా చేయండి, వారు నాకు సాక్షులై ఉంటారు. ప్రభు చిత్తమైతే ఈ వచనాలను మనం ధ్యానం చేద్దాం. ప్రతి వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. అపోస్తల కార్యగ్రంథంలో ఇటు మంచి అవకాశాన్ని ఇచ్చిన యేసు వైపు చూస్తూ ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు చక్కటి మాటలు వింటూ బలపడుతూ ఆత్మీయంగా బలం పొందుతూ ఆత్మీయలోకి నడిపించబడుతున్న ఆత్మీయమైన దైవజనులు, ఆత్మీయమైన దైవజనురాళ్ళు అలాగూ ఒకరినొకరు పురిగొల్పుకుంటూ, ఒకరినొకరు హెచ్చరించుకుంటూ దేవుని సన్నిధిలో ఇంకా సంతోషంగా బ్రతుకుదాం, జీవిద్దాం. అనేకులకు మన ముందున్నటువంటి బాధ్యత కుటుంబం కంటే, పిల్లల కంటే,
దేవుని సువార్త ప్రకటించడం మన ముందున్నటువంటి బాధ్యత. అనేకులకు సాక్షులుగా ఉందాం, సాక్షికరంగా జీవిద్దాం. అట్టి కృప దేవాది దేవుడు జూములో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయను గాక. సమయం ఇచ్చినటువంటి దైవజనులకు, దైవజనురాళ్లకు ప్రభు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ నా మాట నేను ముగిస్తూ ఉన్నాను. వందనాలండి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురు అని వారితో చెప్పాను. వారు చెదిరిపోయి యూదయ దేశంలో, సమరయ దేశంలో, ప్రపంచమందంతటా శిష్యులుగా యేసు వార్తను ప్రకటించుచుండగా మొదట అంత్యొకయలో ఉన్న శిష్యులు క్రైస్తవులు అనబడింది. నేడు కూడా చాలా మంది క్రైస్తవులు ఉన్నారు. అయితే విచారకరమైన ఏంటంటే వారు యేసు శిష్యులు కాదు, క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. యేసు శిష్యులు కాకుండానే క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. యేసు శిష్యులు నమ్మకమైన యేసు వార్తను ప్రకటించారు. భారమైన హింస చెలరేగిన సంఘములో చెడిపోకుండా మంచి మాట ఇమానియల్ గారు, పాస్టర్ గారు అందించారు. చెదిరిపోయారు కానీ వారు చెడిపోరు. వారు చెడిపోయేవారు కాదు, చెదిరిపోయారు కానీ. మంచి మాట ఉదయకాలంలో జ్ఞాపకం చేశారు. పరమత సహనము పరమత దూషణము లేల పరిహరించి పలుకుటేలా, పరమత దూషణము లేల పరిహసించి పలుకుటేలా, నాదుడేసు గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చెదా, మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా. సాక్షులుగా ఉండటానికి పిలువబడిన శిష్యులు క్రైస్తవులు అనబడిరి. క్రీస్తు వంటి వారుగా కనబడిరి. క్రీస్తును పోలి నడుచుకొనిరి. క్రీస్తు అనుచరులైరి. క్రీస్తు వలె ఉండుటకు కొంతమంది శిష్యులు పిలువబడిరి. క్రీస్తు వారుగా ఉండిరి. యేసువారుగా ఉండిరి. యేసువారుగా క్రైస్తవులుగా శిష్యులు కాకుండానే గుర్తింపు కలిగి ఈనాటి సమాజము అనేక మంది పిలువబడుతున్నారు. అనేకులు క్రైస్తవులుగా కొనసాగించబడుతున్నారు. ప్రియులారా, మొదట సాక్షులై యేసు మాట శిరసావహించి శిష్యులై సాక్షులుగా ఉన్నవారు, శిష్యులుగా ఉన్నవారు మాత్రమే క్రైస్తవులుగా పిలువబడుటకు, గుర్తింపు కలిగి ఉండుటకు, క్రీస్తు వలె జీవించుటకు అర్హత పొందుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రయాణము సఫలమైంది. కోల్కతా మహానగరం నుండి నిన్న మధ్యాహ్నము 12 గంటలకు బయలుదేరింది ట్రైను. ఈరోజు 3 నిమిషాలు తక్కువ 5 గంటలకు బెల్లు కొట్టాను. ఇంటికి చేరుకున్నాను. సమయం అవుతుంది. యేసు వైపు చూచు కార్యక్రమములో స్నేహితులంతా, ఆత్మీయులంతా హాజరవుతారు అనే ఆరాటము. 3 నిమిషాలు మాత్రమే మిగిలి ఉంది. ఈలోపు బెల్లు కొట్టాను. నా భార్య ఎప్పటి వలనే నమ్మకస్తురాలుగా, దేవుని సేవకురాలుగా ఉండి వెంటనే తలుపు తెరిచింది. ఒక బెల్లుకే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంట్లోనికి ప్రవేశించాను. దాదాపుగా 12 గంటలు, మధ్యాహ్నము 12 గంటలకు బయలుదేరి 5 గంటలకు, దాదాపుగా 5 గంటలకు, 3 నిమిషాలు తక్కువ 5 గంటలకు ఇల్లు చేరుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు అందరికీ ప్రార్థించి సహకారము అందించిన మీకు అందరికీ శుభములు కలుగును గాక. పైడే గారు, గర్భా పైడే గారు దైవజనులు,
ఫ్రైడే గారు ముగింపు ప్రార్థన చేస్తారు. తెలుగు సభ ఇంతటితో ముగించుకుందాం. అయ్యా వందనాలండి అయ్య గారు. కూడికలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి దేవుని నామను శుభములు తెలియజేస్తున్నాను. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. దయామయుడు నాయన, గొప్ప దేవుడు తండ్రి, మీకు స్తోత్రములు. నీ రాకపోకలేంది యెహోవా నీకు తోడుగా ఉండును. నీ ప్రక్క 1000 మంది కూలిపోయినను, కుడి ప్రక్క 10,000 మంది కూలిపోయిన అపాయం నీ యొద్దకు రాదని చెప్పిన దేవుడు. నీవు దేశములో నీకు ఎక్కడికి వెళ్ళవలసి వచ్చినను వెళ్ళుము, నీ ప్రాణమును నీకు దానముగా అనుగ్రహించదని సెలవిచ్చిన మా దేవుడు తండ్రి, మీ దేన సేవకుని ప్రభా భారతదేశంలో గల కలకత్తా పట్టణమునకు తోడుకొని వెళ్ళి సురక్షితంగా క్షేమముగా మరలా తనను ప్రేమించి ఇచ్చినటువంటి కుటుంబీకుల వద్దకు, ఆత్మీయుల వద్దకు, పరిచారకుల వద్దకు మీ దేన సేవకులు సురక్షితంగా క్షేమంగా చేరిన విధానం బట్టి మీకు కృతజ్ఞత కలిగి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ దేన సేవకుని మాట నోట వెంబడి వచ్చిన వెంబడే ఆయన మీ కార్యములు జరిగించుచున్నారు. మీకు కృతజ్ఞత కలిగి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నేటి దినమందు విత్తిన వాక్యమును బట్టి మీకు ప్రభా స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ దీన సేవకులు ఇమ్మానుయేల్ గారిని ప్రభా మీ నామం పేరిట నిలువబెట్టుకొని నాయన భారముతో, నాయన వేదనతో సత్య సంబంధమైనటువంటి వాక్కులను మాకు వినిపింపచేసి ఉన్నారు. మీకు స్తోత్రములు నాయన. వినిన వర్తమానము మా హృదయాలలో నాయన నాటబడుట కొరకు 30 60 100 ఫలించుట కొరకు మీ సహాయం దయచేయండి. మీ దేన సేవకుని పరిచర్యను దీవించండి. సరిహద్దులలో సమాధానం విస్తరింపచేయండి. పరిశుద్ధుడ మీకు స్తోత్రములు నాయన. మీ దేన సేవకునిలో ఉన్నటువంటి ఆత్మీయ వేదనను, ఆత్మీయ సత్యములను మరలా మేము వినగలిగే భాగ్యమును మాకు అనుగ్రహించమని మీ దీన సేవకుని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు నాయన మీకు స్తోత్రము. ఈ కూడికలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దయతలచండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా మీ మాటలు వినుట కొరకు వేగిరి మేలేచి ఆతృతతో మీ సన్నిధిని కూడుకొనిన ప్రతి ఒక్కరిని మీరు చూచుచున్నారు, దృష్టించున్నారు. వారి మనోగతములను ఎరిగిన దేవుడు కుటుంబములను, వారి యొక్క వ్యక్తిగత జీవితములను మీ చేతులలో ఉన్నవి తండ్రి. మీకు స్తోత్రములు. ప్రభా ఎన్నిక లేని మేము కూడా ప్రభా కుటుంబముగా ప్రతి నిత్యము నాయన ఈ మాటలు వినుట కొరకు, వేగిరపడుట కొరకు మీ సహాయం మాకు దయచేయండి. నేటి దినమును అనుగ్రహించిన మా దేవ, ఈ దినమంతా మీ రెక్కల చాటున భద్రపరచండి. మీ నీతి గల దక్షిణాస్తం చాపి దీవించి ఆశీర్వదించండి. నీ బలిష్టమైన రెక్కల చాటున భద్రపరచండి. లోకము పోకడ, లోకములో ఉన్నటువంటి ప్రభా శారీరక మానసిక బలహీనతలు, ఒత్తిడిలు మా మీద దండెత్తుకుంటా నాయన మేము ఎటువంటి శోధనకు గురి కాకుండా, మా ద్వారా ఇతరులు ఏ విధమైనటువంటి కష్టమునకు నష్టమునకు గురి కాకుండా మీ నామఘనత కొరకు మీ బిడ్డలమని మేము ప్రభా జీవించుట కొరకు మీ కృప చూపి దీని ఆశీర్వాదములు మెండుగా కృంభ చేయమని మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే రేపటి దిన మందు మరలా ఇటు విధముగా మీ పాదముల చెంత చేరి మిమ్మల్ని సేవించే భాగ్యం అందరికీ దయచేయమని, ఈ ప్రార్థనకు ప్రతిఫలం జవాబు దయచేయమని, ప్రార్థనలు అడగరాన కలిగి ఉంటే క్షమించి మన్నించమని ప్రార్థన మా రక్షకుడును తమ కుమారుడు నజరేయుడైన అధికారం కలిగిన ప్రభు అయిన శ్రీకృష్ణ అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. పులుకూరు ఇమానుయేల్ గారు ఆశీర్వాదం విడుదల చేయండి. చాలా చక్కని వాక్యము అందించారు. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, సన్నిధి ఇంట్లో ఉన్న వారందరికీ కార్యక్రమం నడిపిస్తున్న వారందరికీ ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. అందరికీ వందనాలు. ప్రభునామం అందరికీ వందనాలు అయ్యారు. ప్రభు నేర్పిన ప్రార్థన, అందరికీ వందనాలు అయ్యా. ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామంటే, తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును, ఈ రాజ్యం మనదిన ఆహారం శక్తి మహిమ నిరంతరము నిరయున్నారు తండ్రి. ఆమేన్ ఆమేన్. ఇంతటితో తెలుగు సభ ముగిసింది.